అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్‌వర్క్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ప్రత్యేకంగా మంచిగా ముగ్గు పెట్టాను, పూజ అది చేసుకున్నాను, చక్కగా ప్రసాదం చేశాను. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు రోజులు కథలు ఎక్కువ చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా నీతి కథలు కానీ భక్తి కథలు కానీ ఉంటే మనం ఎంతో ఆసక్తిగా మన అమ్మమ్మలు మా అమ్మలు చెప్తూ ఉంటే శ్రద్ధగా వినాలనిపించేది కదా. అందుకని ఈరోజు సరదాగా ఒక చిన్న కథ, అంటే భక్తి గురించి అని చెప్పని ఒక చిన్న కథ మీకు కూడా వినిపిద్దామని అనుకుంటున్నాను నేను. మీరు సరదాగా వింటారని, అలాగే మనం ఎంతో కొంత దాంట్లోంచి పాటిద్దామని చెప్పని అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తూ అంటే ముగ్గు చూస్తూ ఉండండి, నేను చిన్న కథ చెప్తాను. ఒకసారి నారదుడు విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు ఎవరు అన్న ప్రశ్న వచ్చిందట. గుమ్లాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప పేరే అతను విని ఉండలేదు మరి, అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి రంగప్పను గమనించడం మొదలుపెట్టాట. రంగప్పకు 5 పిల్లలు. రంగప్ప భార్య రాధమ్మ పిల్లల్ని పెంచడంతో పాటు ఇంటి బాధ్యతల్ని, వాళ్ళకున్న 10 పశువుల బాధ్యతల్ని చక్కగానే నిర్వర్తిస్తుంటుంది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్ళి సాయంత్రం చీకటి పడే వేళకు తిరిగి వస్తూ ఉంటాట. పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు, ఊళ్ళో చేయవలసిన పనులు ఉంటున్నాయి. వీటన్నిటి మధ్య అతను దేవుణ్ణి రోజు ఓ 15-20 నిమిషాల పాటు తలుచుకుంటున్నట్ట. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుణ్ణి గుడి ముందు నిలబడి రాముడి పటానికి, కృష్ణుడి పటానికి పూజ చేసుకుంటున్నట్ట. ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏమున్నదో అర్థం కాలేదు. అతను చేసే సాధారణ పూజలో ఏం గొప్పతనం ఉంది? దానికి అంత మెచ్చుకోలు దేనికి? రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు. నారదుడు వెనక్కిపోయి విష్ణువుకి అదే చెప్పెట్ట. అట్లా కాదు, రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు. పైపెచ్చు జీవన్నావన్ బాధ్యతతో నడుపుతూ ఉంటాడు. ఆటుపోట్లన్నీ ఎలాగో అతను భరిస్తున్నాడు. అయినా కూడా అతను తన పూజను ఏనాడూ మరువడు. పరిపూర్ణమైన భక్తితో, ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజు పూజ చేస్తాడు. అది కొంచెం సేపే అయితే మాత్రం ఏంటి? అతనికంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్ని కూడా దేవుడి దగ్గరికి మనం ఖర్చు పెట్టట్లేదు అన్నాడు విష్ణుమూర్తి. అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదట. అప్పుడు విష్ణువు స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ సరిగా అర్థం కావు. ఏదో ఒకనాడు నీకు కూడా అనుభూతి కలుగుతుంది. అటువంటప్పుడు నువ్వు నవ్వుతూ తర్వాత నారదుడు భుజంచరణకు బయలుదేరట్టాడు. ఏమైందో ఏమో, అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనబడిందట. నారదుడు ఆమెను పెండ్లాడి అక్కడే ఉండిపోయాడు. ఆ పైన నారదుడి మామగారు అతనికి కొంత నేలనిచ్చారట. ఆ నేలను సాగు చేస్తూ నారదుడు మంచి రైతు అయ్యాడు. మెల్లగా అతని వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఆలోగా అతనికి భార్య 2 కొడుకులకు జన్మనిచ్చిందట. ఇక నారదుడి పనిభారం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అతనికి ఉన్న సామాజిక బాధ్యతలు రెట్టింపయ్యాయి. వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కాలం ఎటుపోతున్నదో కూడా తెలియడం లేదు. ఒకరోజు నారదుడు, అతని భార్య సుధ, వాళ్ళ 2 కొడుకులు అందరూ వేరే ఊరి నుండి వెనక్కి తిరిగి వస్తున్నారు. దానిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది. వాళ్ళు తడిసి ఊరి చివరనున్న వాగును చేరుకునేసరికి మామూలుగా నీళ్లంటూ ఉండని ఆ వాగు ఇప్పుడు మహా ఉధృతంగా ప్రవహిస్తుందట. వాళ్ళు నలుగురు వాగు ఒడ్డున కొంతసేపు వేచి చూశారు. కానీ ప్రవాహం తగ్గేటట్టు లేదు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదో ఏమో. కొన్ని గంటలు అలాగే వేచి చూసిన తర్వాత అప్పుడు నారదుడికి ఆగలేకపోయట. 2 కొడుకుల్ని భుజాలకు ఎత్తుకున్నాడు. భార్య సుధను తన వెనుకనే నడవమన్నాడు. జాగ్రత్తగా వాగులోకి దిగ నడవడం మొదలుపెట్టాడు. ఇంకా వాగు నడుముకు చేరుకున్నాడో లేదో కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లయి బోర్లా పడిపోయాడు నీళ్లల్లో. పిల్లలిద్దరూ ఒక్క క్షణకాలంలో కనుమరుగయ్యారు. నీళ్లల్లో పడి కొట్టుకుపోయారు. అదే సమయంలో పట్టుతప్పిన సుధా జారి నీళ్లలో పడింది. నారదుడు అరుస్తూ చెయ్యి అందించేలోగా ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. నారదుడు ఒక్కడే అతి కష్టం మీద ఒడ్డు చేరుకోగలిగాడు. దుఃఖంతో, నిస్పృహతో అతని గుండెలు అలసిపోయాయి. అయ్యో భగవంతుడా, ఏమిటి విపరీతం అని బిగ్గరగా ఏడ్చాడు. ఆ క్షణాన విష్ణు ప్రత్యక్షమై నారదుని తట్టిలేపెట్ట. మాయకులోనే తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడింది గుర్తొచ్చి ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు నారదుడు. ఆ వలయంలో చిక్కుకుని తను ఒక్కసారి కూడా భగవంతుని స్మరించలేదని కూడా గుర్తొచ్చింది నారదుడికి. రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అనుభవపూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయరహితుడై విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడట. ఇది కథ. అంటే మనం తెలుసుకోవాల్సింది, మనకి ఎన్ని కష్టాలున్నా, మనం ఏదో ఒక దాని మీద ఎంతో సమయం వెచ్చించినా భగవంతుని మీద ఒక కొంచెం సేపైనా నమ్మకం పెట్టాలి, ఆయన మీద ధ్యాస పెట్టాలి.
ఆయన దగ్గర గడపాలి, మనం ఆయన పాదాల శరణ వేడాలి. ఇవన్నీ మనం చేస్తేనే భగవంతుడు మనకి అనుగ్రహం కలిగిస్తాడు, మనం మంచి సన్మార్గంలో పెడతారు అన్నది ఉదాహరణ ఇదంతాను. చాలామంది ఏంటంటే అసలు టైం లేదు, కుదరట్లేదు మనకి అని అనుకుంటాం. కానీ మన పెద్దవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం మళ్ళీ చేసుకోవాలి, చక్కగా ఏదైనా పూజలు చేసుకోవాలి అని చెప్పని నాకు నిన్న చెప్పారు మా అమ్మగారు. మాఘ పౌర్ణమి కదా, రేపటి నుంచి చక్కగా రేపు ఏదైనా మంచిగా మొదలుపెట్టి ఏదైనా దేవుడు చదువుకో అన్నప్పుడు ఈ కథ నాకు గుర్తొచ్చి మీకు కూడా చెప్పాలనిపించింది. ఎన్నో వాటికి సమయం ఉంటుంది, కానీ భగవంతుడి దగ్గర కూర్చుని ఇంకొంచెం సేపు గడపడానికి సమయం ఉండట్లేదే అని అనిపించి, లేదు కొంతసేపు ఏదైనా చదువుకోవాలి అని అనిపించి మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. శుక్రవారం అనగానే ప్రత్యేకంగా ఏంటంటే కామాక్షి దీపం పెట్టుకుంటాను, పంచదీపారాధన అది ఆవునెత్తితో చేసుకుంటూ ఉంటాను కదా, అలాగే మంచిగా ముగ్గు అది పెట్టుకున్నాను. అమ్మవారికి ఇష్టం కదా పద్మం లాగా వచ్చే ముగ్గు పెట్టాలి అని చెప్పని ప్రతి వారం ఆలోచిస్తూ ఉంటాను, ఏ ముగ్గు పెట్టాలి, గుమ్మంతా నిండుగా ఉండాలి చక్కగాను అని చెప్పని. అలాగే మంచిగా ముగ్గు పెట్టుకున్నాను. ప్రసాదం ఏంటంటే మొన్న కొత్త ఒక కడాయి కొనుక్కున్నాను కదా, అందులో చేద్దాం అనుకుంటూ మర్చిపోయి మామూలుగా కొంచెం చేద్దామని చెప్పని ఒక చిన్న బూరిముక్కలో చేశాను. అంటే కొంచెం సేమియా కింద చేశాను. అంటే ఏం చేద్దాం అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రతి శుక్రవారం నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రసాదం చేసుకుని అన్నీ శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజకన్నీ ఏర్పాటు చేసుకుని ముగ్గు పెట్టుకుని పూజ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయి ఈ శుక్రవారం వచ్చిన నీరసం నాకు 2-3 రోజుల వరకు తగ్గట్లేదు. ఇలా నేను ఇంతకుముందు కూడా షేర్ చేశాను. అంటే ఏమీ తినకుండా చాలాసేపు ఉండడం వల్ల ఏంటంటే అవన్నీ అయ్యేసరికి ఇంచుమించు నాకు 12 అయిపోతుంది. అన్ని పనులు అయ్యేసరికి ఇలా కాదు, వీక్ అయిపోతున్నాను అని చెప్పని సింపుల్గా పూజ చేసుకుని తొందరగాను దానికన్నా ముందు కొంచెం పాలు బ్రెడ్ లేకపోతే కొన్ని కార్న్ఫ్లెక్స్ అలా ఏదైనా వేసుకుని తినప్పుడు పూజ చేసుకుందాం అని అనిపించింది. అది కూడా కొంచెం చేసుకోకూడదేమో అలా వద్దని అనిపిస్తుంది. కానీ ఆరోగ్యం కన్నా కాదు, మనం ఆరోగ్యంగా ఉంటేనే భగవంతుడికి ఇంకా దగ్గరగా ఉంటాము. నీరసం మీద ఉంటే ఏంటంటే అప్పుడు బాగానే ఉంటాం, కానీ ఆ తర్వాత మనం ఇబ్బంది పడతాం తెలుసుకుని ఈరోజు కొంచెం ఒక 2 రస్కులు పాలు ముంచుకు తాగి అప్పుడు టిఫిన్ పూజ దగ్గరికి వెళ్ళాను నేను. అందుకని ఏంటంటే కొంచెం చిన్నగా కవ్వ చేసేసుకుందాము అని చెప్పని ఇవాళ పూజ సింపుల్గా చేసుకున్నాను. ఆయన చక్కగా ఉన్న పువ్వులతో అలంకరణ అది చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, లక్ష్మీ రావే మా ఇంటికి, కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోజనము, జాజి పువ్వు జలజాలోచని ముదముతోన అర్పింతుము, చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ, లక్ష్మీ రావే మా ఇంటికి. పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ, లక్ష్మీ రావే మా ఇంటికి. గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతాలు, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ, లక్ష్మీ రావే మా ఇంటికి. అందముగ జరి అంచు చీర కుందనము పచ్చని రవిక, మొగలి పువ్వుల జడనే అల్లి జడకుచ్చులను కట్టేదమ్మ, మాతా నీకు ముదముతో మేము చేతునమ్మ చక్కని పూజ, లక్ష్మీ రావే మా ఇంటికి. అందముగా అరటి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు, ఘనముగా కర్పూర పండ్లు, పండు వెన్నెలతో నిన్ను పద్మాసిని నే పూజింప, లక్ష్మీ రావే మా ఇంటికి.
వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, రావే మా ఇంటికి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.